హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మంచి విషయాలు నేర్చుకుందాం. మారుతున్న సమాజంలో మనం ఎలా ఉండాలో ఈ కథ మనకు నేర్పిస్తుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. కథ పేరు నమ్మకానికి విలువ ఎంత. ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే వృద్ధుడు నివసించేవాడు. ఆయనకు మంచి జ్ఞానం, అనుభవం ఉండేది. అదే గ్రామంలో విక్రమ్ అనే యువకుడు ఉండేవాడు. విక్రమ్ జీవితంలో ఎదగాలనుకునేవాడు. అందుకోసం రమేష్ దగ్గర నుండి మంచి విషయాలు తెలుసుకోవడం కోసం రమేష్ను ఎప్పుడూ సందర్శిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు విక్రమ్ కొంత నిరాశ మరియు కోపంతో రమేష్ను కలిశాడు. విక్రమ్ రమేష్ను చూసి ఆవేశంగా అన్నాడు, రమేష్ అన్నయ్య, ఈ రోజుల్లో ఎవరి మీదనైనా నమ్మకం పెట్టుకోవడం అంటే అది మన మూర్ఖత్వం లాంటిదే. ఈ భూమి మీద అందరూ స్వార్థపరులే అని రమేష్తో అన్నాడు. దానికి రమేష్ చిరునవ్వుతో విక్రమ్కి సమాధానం ఇచ్చాడు. నిజమే విక్రమ్, ఎప్పుడూ అందరూ నిజాయితీగా ఉండరేమో, అయితేనే మనం మాత్రం మన నమ్మకాన్ని కోల్పోకూడదు. అలా నమ్మకాన్ని కోల్పోతే మనం మన మనిషితనమే కోల్పోతాము. ఆ మాటలు వింటున్న విక్రమ్ రమేష్తో మళ్ళీ అన్నాడు, కాని రమేష్ అన్నయ్య, మనం నమ్మినవాళ్లు మనం చూపే విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తే ఆ నమ్మకం తప్పు కాదు అని ఎలా నమ్మాలి అని రమేష్ను ప్రశ్నించాడు. రమేష్ ఆ ప్రశ్నను శాంతంగా విన్నాడు. తరువాత విక్రమ్కు ఓ చిన్న కథ చెప్పసాగాడు. ఒక అడవిలో చిన్న పక్షి వాగును దాటాలనుకునేది. కాని పాపం తనకు ఉన్న చిన్న రెక్కలతో అది సాధ్యం అయ్యేది కాదు. అదే అడవిలో ఉన్న ఇతర పెద్ద పక్షులు ఆ చిన్న పక్షిని చూసి అనేవి, నువ్వు ఈ వాగును నీ జీవితంలో దాటలేవు, మాల నువ్వు ఎగరలేవు అంటూ చిన్న పక్షిని ఆట పట్టించేవి. కాని ఆ చిన్న పక్షి మాత్రం ఎన్నడూ బాధపడేది కాదు. ఎందుకంటే దానిపైన దానికి పూర్తి నమ్మకం మరియు ఆత్మవిశ్వాసం ఉండేది. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ చిన్న పక్షి మళ్లీ ఆ వాగు వద్దకు వచ్చింది. ఇప్పుడు అది చిన్న పక్షి కాదు, తన రెక్కలు పెద్దగా పెరిగాయి. ఇప్పుడు పక్షి సునేసంగా ఆ నీటిని దాటి అవతలి ఒడ్డుకు పోయింది. ఇదంతా చూస్తున్న ఆ పెద్ద పక్షులు అవమానంతో తమ తలలను దించి సిగ్గుపడ్డాయి. కాని ఆ పక్షి మాత్రం వాటిని చూసి చూడనట్టుగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. విక్రమ్ ఆ కథను శ్రద్ధగా విన్నాడు. అతని మనసులో ఆలోచనలు మారుతున్నట్లు కనిపించాయి. విక్రమ్ నిగూఢంగా రమేష్తో అన్నాడు, అర్థమైంది అన్నయ్య, మనం పెట్టే నమ్మకం ఎప్పుడూ శక్తివంతమై ఉంటుంది. అది ఎవరిపై పెట్టామన్నది కాదు, మనం ఎంత నిజాయితీగా ఉండాలనుకుంటున్నామన్నదే ముఖ్యం. రమేష్ మళ్లీ చిరునవ్వుతో అన్నాడు, అవును విక్రమ్, నమ్మకాన్ని మర్చిపోవడం అంటే మనం మన నిజ స్వరూపాన్ని మర్చిపోవడమే. ఇతరులు ఏం అంటున్నారు అన్నది కాదు, నీపైన నీకు ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నది అన్నదే ముఖ్యం. కథ నీతి: నమ్మకం అనేది బలానికి సంకేతం. అది మూర్ఖత్వం కాదు, నిజాయితీగా జీవించాలనే మన ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. ధన్యవాదాలు.